హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచిలో ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు వెరైటీగా ఒక కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. పనసగింజల కర్రీ. ఈ పనసగింజల కర్రీ మనకు చపాతీ, రోటీ, రైస్లోకి దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా పనసకాయలు మనం తెచ్చుకున్నప్పుడు పనసతనాలు తిని ఇలా గింజలు పాడేస్తూ ఉంటాము. అవి పాడేయకుండా ఇలా వెరైటీగా కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పనసగింజల్ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకు పనసగింజలు ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయాక పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం సైజు అయితే 2, పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మనం ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని వీటినన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూసారా, ఆనియన్స్ బాగా మగ్గాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మరలా మిక్స్ చేసుకుని ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఒక 3 టమాటాలను ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా ప్యూరీలాగా చేసుకుని వేసుకోవచ్చు. ఇలా ప్యూరీ వేసుకోవడం వల్ల మనకు కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీస్కి పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ మనం ముందే ఆనియన్స్లో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. తర్వాత ఇందులోకి గసగసాలు, జీడిపప్పు, దోసపప్పు మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా మనకు మసాలాలన్నీ కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పనసగింజల్ని పైన తొక్క తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను 1 కప్ వరకు పనసగింజలు వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కర్రీ, లేదంటే గింజలు బాగా గట్టిపడిపోతాయి. ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక 2 రెమ్మల కరివేపాకును అలాగే 2 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక 150 ml వరకు వాటర్ని వేసుకున్నాను. మరీ పలుచగా ఉన్నా బాగోదు, అలాగే మరీ తిక్కుగా ఉన్నా బాగోదు. ఇలా సమానంగా వేసుకుంటే మనకి ఈ కర్రీ చపాతీ, రోటీ దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్, కారం సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారా, 10 మినిట్స్కి ఇలా బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ కనిపిస్తుందో, ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి చాప్ చేసుకుని కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా వెరైటీగా పనసగింజల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.